వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. డే 2 మొరాకో. ఇదే మేము నైట్ సెలెక్ట్ చేసిన హోటల్. దీనికి 60 పౌండ్ పే చేసాం 2 నైట్స్కి. నైట్ స్టే అండి ఈరోజు. ఇది హోటల్ ఇలా ఉంది చూడ్డానికి. ఈసారి మొత్తం వైట్ మార్బుల్ ఉంది, స్టోన్ వర్క్ ఉంది, స్టోన్ డిజైన్. అది రిసెప్షన్. లోపల కిచెన్ ఉంది అక్కడ, అండ్ టాయిలెట్ షేరింగ్. ఇది మా రూమ్. షేరింగ్ బెడ్స్, 2 షేరింగ్ బెడ్స్. అండ్ ఇక్కడ ఏంటంటే వాడు బుక్ చేసేటప్పుడు టీవీ ఉంటుంది అన్నాడు. ఇంకా మేమైతే ఆఫ్రికా కదా, వేడి ఉంటుంది, ఎయిర్ కండిషనింగ్ కూడా తీసుకుందాం అనుకున్నాం, కానీ ప్రాబ్లం లేదు. అసలు చలి ఉంది మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లేవగానే. అండ్ వాడు టీవీ అన్నాడు, కానీ టీవీ లేదు, ఓన్లీ వైర్లు ఉన్నాయి. అదొకటే ప్రాబ్లం, మిగిలిందంతా ఆల్ గుడ్. ఇది మెయిన్ లివింగ్ రూమ్ టైప్ అనమాట. కామన్గా చెప్పాను కదా, లోపల కిచెన్ ఉంది. ఇక్కడ ఉంది టీవీ. ఇక్కడ చూసారా స్టోన్ వర్క్ అంతా నైస్ కదా. ఏమన్నారంటే ఇక్కడ సమ్మర్స్లో వేడి ఉంటుందంట, దానివల్ల ఆ వేడిని బీట్ చేయడానికి ఈ స్టోన్స్ యూజ్ చేస్తారు మోస్ట్లీ అని విన్నాను నేను. రెడ్ స్టోన్ ఉంది ఇక్కడ. ఇక్కడ చూడండి, అండ్ ఈ లైట్స్, స్పెషల్లీ లైట్స్. అయితే ప్రజెంట్ మనం ఇప్పుడు ఈరోజు రబాట్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయి, మోస్ట్లీ అవి కవర్ చేద్దాం. అండ్ ఈ స్ట్రీట్స్ నైట్ వచ్చేటప్పుడు చీకటి పడిపోయింది, చూపించలేదు. షాప్స్ కూడా క్లోజ్ ఉన్నాయి అప్పటికి. స్ట్రీట్స్ కూడా డిఫరెంట్ లుక్ ఉన్నాయి, చూసారా. అండ్ అక్కడ ఆకుకూరల షాప్ అని చూసారా. అండ్ ఈ పక్కన సమోసాలు కూడా కనిపిస్తున్నాయి. సమోసా, జిలేబీ. పుదీనా ఆకు ఉంది, ఇంకా చాలా రకాల ఆకులు ఉన్నాయి. చూసారా అక్కడ జిలేబీ, సమోసా అన్నీ వేస్తున్నారు. ఇది ఎక్కడ కూడా ఉంది. ఇదంతా ఒక సంత మార్కెట్ లాగా ఉంది ఏరియా అంతా. ఈ రోడ్ చూసారా, ఇది ఇక్కడ పిండి ఉంది, పిండి, రకరకాల పౌడర్లు అన్నీ ఉన్నాయి. సంత మార్కెట్లా ఉంది. ఆయిల్, డేట్స్, వడియాల్లాగా ఉన్నాయి. మోస్ట్లీ ఇక్కడ అన్నీ ఎక్కువ బట్టల షాపులు ఇవి కనిపిస్తున్నాయి నాకు. ఈ ఏరియా మొత్తం ఎక్కువ ఇదిగో ఈ ఫుట్బాల్ జెర్సీ, ఇల్లు చూసారా, కిటికీలు, పైన ఆర్కిటెక్చర్.
ఇదంతా ఎలా ఉందంటే ఇప్పుడు మన హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఉంటుంది కదా, ఒక మసీద్ ఉంటుంది, ఆ చుట్టుపక్కల అన్ని షాప్స్ ఉంటాయి కదా, ఆ అట్మాస్ఫియర్ ఫీల్ వస్తుంది నాకు ఇక్కడ. ఇక్కడ దగ్గరలో ఒక మసీద్ ఉన్నట్టుంది అండ్ దాని చుట్టుపక్కల ఏరియా ఇది. చెరుకు రసం మిషన్ ఉంది అక్కడ, చూసారా? సో ఇక్కడ ఒక కిరాణా షాప్ ఉంది, చూసారా? ఇక్కడ ఇవేంటో నాకు తెలియదు కానీ మసాలా పౌడర్స్ లాగా ఉన్నాయి. నాకు తెలిసి ఇది సెంట్ సంబంధించిన షాప్ అయి ఉంటుంది. ఏమన్నాడు, వీడియో తీయద్దు అన్నాడు. కొన్ని షాప్స్లో వీడియో తీయద్దు అంటున్నారు. ఇక్కడ నాకు తెలిసి ఈ కంట్రీలో వీడియో తీయకూడదు అనుకుంటా, చాలామంది ఒప్పుకోవట్లేదు వీడియో తీయడానికి. కానీ నేను మోస్ట్లీ ట్రై చేస్తాను కుదిరినప్పుడల్లా మీకు చూపించడానికి. ఇక్కడ మీట్ ఉంది. మార్నింగ్ ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇదిగో ఇక్కడ చూసారా మొత్తం అన్ని ఆలివ్స్ ఉన్నాయి, అన్నీ డిఫరెంట్గా మిక్స్ చేసాడు క్యారెట్స్తో. ఇంకేదో పైన ఎల్లో కలర్లో ఏదో ఉంది, కొబ్బరి ఏదో వేసినట్టున్నాడు, శనగలు అన్నీ కలిపి ఇదిగో ఏదో ఒక పికిల్స్. సారీ, ఓకే వీడియో యువర్ షాప్, ఓకే కందే అంట ఈ షాప్. పికిల్స్, ఆలివ్స్, ఇట్స్ ఫైన్ కమ్ బ్యాక్. ఓకే, బిజీగా ఉన్నారు, ఇప్పుడే ఓపెనింగ్ అవర్స్ కదా, దానివల్ల అంతా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నారు. కానీ ఇక్కడ నాకు ఎక్కువ బట్టల షాప్లు ఎక్కువ కనిపిస్తుంది. మళ్ళీ ఇంకా ఆలివ్స్ ఉన్నాయి ఇక్కడ, మొత్తం ఆలివ్స్, సెయింట్ బోటిల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. పెద్ద మార్కెట్ ఇంకా ఉంది, చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ ఇల్లులు ఇంకా ఇంకా చాలా ఓల్డ్ హౌసెస్లో ఉన్నాయి, చూసారు? ఇంక ఇక్కడ ఇల్లులు పైన షాప్స్ పైన ఉన్నాయి, చూసారు? ఈ స్ట్రీట్ చూడండి ఎంత ఓల్డ్ ఉందో, చూసారా? స్ట్రీట్స్ లోపలికి. అండ్ ఇక్కడ వాటర్ ఫౌంటైన్, పెళ్ళికి వచ్చింది, సారీ ఇది వాటర్ ఫౌంటైన్ లా ఉంది, ఒక ఓల్డ్ వాటర్ ఫౌంటైన్. ట్యాప్లు ఏదో తీస్తారు, ట్యాప్ ఇక్కడ ఉంటుంది అనుకుంటా వాటర్కి. హౌ యు సే బ్రో? సలాం. టీ పోట్స్ ఉన్నాయి, టీ పోట్స్. ఇంకా అది నేను అనుకుంటాం అది మదీనా అనుకుంటున్నా, అది మసీద్ అయి ఉంటుంది. అక్కడ నాకు ఒక టవర్ కనిపిస్తుంది ఆ ఎండ్లో. అండ్ అక్కడక్కడ ఇది ఒక క్యారీ చేయడానికి ఈ ఉంటాయి కదా ట్రక్ ఆటో లాగా, ఇక్కడ బైక్స్ ఉన్నాయి, ట్రక్ బైక్స్ చూపిస్తాను చూడండి. ఇదిగో చూసారా, ట్రక్ బైక్స్, సామాన్లు అవన్నీ తీసుకెళ్ళడానికి అనుకుంటా. ఎదుగా ఇప్పుడే షాప్స్ ఓపెనింగ్ టైమింగ్స్ కదా, ఇక్కడ ఒక కోడ్ ఉంది. ఇంకా లోపలికి ఇంకా ఉంది మార్కెట్. మోస్ట్లీ ఇక్కడ చెప్పుల షాపులు ఎక్కువ ఉన్నాయి, ఇవన్నీ హ్యాండ్మేడ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏవో గోల్డ్ ఐటమ్స్లో ఉన్నాయి, గోల్డ్ కాదు సంథింగ్, గోల్డ్ అయితే ఇంత ఓపెన్గా ఉండవు కదా. What are these? This ladies 1 gram on bro. This is belt. Belt for ladies?
ఓకే ఓకే వడ్డానం అండి గోల్డ్ ఆర్ No, let's go. Coated. కోటెడ్ One. కోటెడ్ ఐటమ్స్ అండి వడ్డానం 100 DH 100 dirham. These No. handmade? No? Oh, no, not handmade. హ్యాండ్మేడ్ కాదండి ఇవైతే. థ్యాంక్ యూ. శుక్రాన్. హ్యాండ్మేడ్ కాదంట. ఇంకా లేడీస్ బట్టలు ఉన్నాయి చాలా. మార్కెట్ అయితే బాగుంది. పైన చూసారు అంత వుడెన్ ఆర్కిటెక్చర్, అంత వుడెన్. ఇక్కడ చూసారా మనకి ఆకులతో బజ్జీలాగా వేస్తున్నారు. మిర్చి బజ్జీ, పొటాటో ఆలూ బజ్జీ. ఇక్కడ ఏవో ఆకులు ఉంది. షమాత్, సారీ ఫిష్ బ్రో, Salmon. ఓకే ఫిష్ ఫిష్ బజ్జీ కూడా అంట ఇక్కడ వేస్తారంట. పొటాటో తిందామా? హౌ మచ్? హౌ మచ్? దిస్ శాండ్విచ్ హౌ మచ్? 10 DH. 10 DH అంట, 10 dirham అంట. పొటాటో బజ్జీ వేస్తున్నాడు. ఇదిగో ఆలు ఉంది ఇక్కడ. ఆ పక్కన ఏదో మరి అది దేంతో మిక్స్ చేస్తాడో తెలీదు. ఫ్లోర్ ఏదో ఫ్లోర్ అన్నాడు, మరి ఏం ఫ్లోరో తెలీదు. Potatoes. పొటాటోయా? పాస్తాయా అండి. నైస్. ఇదిగో మన వేడి పొటాటో బజ్జీస్ వచ్చినాయి. పొటాటో బాగా ఉడికింది. నైస్. బ్రెడ్ మిక్స్ స్పైసీ బ్రెడ్ ఖబస్ అంట. ఇదిగో బ్రెడ్ ఫుల్ బన్ లాగా ఉంది, దాన్ని కట్ చేసాడు హాఫ్. సలాడ్ అండ్ పొటాటో, స్పైసీ చట్నీలా ఉంది, టమాటో చట్నీ. చట్నీ మింట్ ఫ్లేవర్, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేవర్ కలిపి వస్తుంది. నైస్. శుక్రాన్. దీన్ని కబ్జా అంటారు. ఇందులో ఏమేమి స్టఫ్ ఉంటుందంటే బ్రెడ్ ఉంటుంది, ఆ మధ్యలో కట్ చేసి లోపల వంకాయ అండ్ సలాడ్, ఆనియన్స్, టొమాటో అండ్ పచ్చిమిరపకాయ ఉడకపెట్టి చూపించాను కదా ఇందాక, అవన్నీ ఇదిగో కట్ చేసి లోపల వేస్తాడు అనమాట. లైక్ మొరాక్కన్ బర్గర్ అనమాట. ఇక్కడ దీనికి కబ్జా అంటారు. ఇలా ఇస్తాడు. సో పాపులర్, ఇక్కడ చూసినట్లే దొరుకుతుంది. చూసారా? ఓహో, మిర్చి బజ్జీ కూడా వచ్చేసింది. మొత్తానికి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మొదట్లో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఎండింగ్ విత్ టీ. నిన్న టీ వేరు, ఈరోజు టీలో వీడు మింట్ వేసి తీసుకొచ్చాడు. టేస్ట్ చేసి చెప్తా. నిన్న షుగర్ ఉంది, ఇందులో షుగర్ ఉందో లేదో. షుగర్ కూడా ఉంది. వావ్, సూపర్. సీరియస్లీ నిన్న టీ కన్నా మింట్, షుగర్
అండ్ కింద ఏమో చిన్న చిన్న ఆకులు ఉన్నాయి. ఈ మార్కెట్కి ఇలా చూపించాను కదా, ఇలా రోడ్లు ఉన్నాయి చుట్టూ. లోపల మార్కెట్ అండ్ మా హోటల్ కూడా లోపలే ఉందన్నమాట. గోడల్లో ఉన్నాయి 4 వైపులా, మధ్యలో మార్కెట్, ఇంకా ఈ హోటల్స్ ఇవన్నీ. ఇక్కడ చూడండి సిలిండర్స్, గ్యాస్ సిలిండర్స్ ఎలా ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్కి అన్ని సప్లై చేస్తున్నారు ఇక్కడ నుంచి. మోస్ట్లీ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, బట్టల షాపులు ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, చాలా చాలా షాప్స్ ఉన్నాయి లోపల. సరే ప్రజెంట్ అయితే మనం చెప్పాను కదా ఇంకో 2-3 లొకేషన్స్ ఉన్నాయని, అక్కడికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ అంటే ఇలా చాలా ఉన్నాయి. ఒకటి ఇక్కడ మాత్రం పిల్లలు చాలా ఎక్కువ అండి. టర్కీలో కూడా అంతే. ఎలా అంటే రోడ్డు మీద వెళ్తున్న కొద్ది కనిపిస్తూనే ఉంటాయి పిల్లలు. ఇక్కడ చూడండి, ఇక్కడ కిరాణా షాప్ ఉంది. ఇక్కడ వీడు ఇదిగో పిల్లలు ఫుడ్ అమ్ముతున్నారు. అదిగో అక్కడేమో పిల్లలు ఉన్నాయి. అక్కడ చూడండి ఎన్ని పిల్లలు ఉన్నాయి. అదిగో పిల్లలు మాత్రం ఇదిగో ఇక్కడ ఫుడ్ పెట్టారు చూసారా పిల్లలకి. వాటర్ తాగడానికి వాటర్ ఫౌంటైన్, ఫుడ్. నిన్న నేను ఇక్కడ ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఎందుకు సెకండ్ అంటే స్పెల్లింగ్ దగ్గర అని చెప్పాను కదా, యాక్చువల్లీ అది రాంగ్. రియాలిటీ ఏంటంటే, నిజం ఏంటంటే ఇది ఫ్రెంచ్ కాలనీ అన్నమాట. ఒకప్పుడు ఫ్రెంచ్ దీన్ని రూల్ చేసేది ఫ్రాన్స్. అప్పుడు లాంగ్వేజ్ ఫ్రెంచ్ కదా వాళ్ళది. సో అలా 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 ఇక్కడ వీళ్ళకి సెకండ్ లాంగ్వేజ్ అయిపోయింది అనమాట ఫ్రెంచ్. అది మెయిన్ రీజన్. ప్రజెంట్ మనమైతే ఇక్కడ హసన్ టవర్ అని చెప్పి ఒక లొకేషన్ ఉంది, పాపులర్ హిస్టారికల్ లొకేషన్. అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాము. రోడ్స్ అన్నీ చాలా క్లీన్ ఉన్నాయి చెప్తున్నా. చాలా 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 క్లీన్ ఉన్నాయి రోడ్స్. అండ్ ఆఫ్రికా అనగానే పోవర్టీ ఇదంతా గుర్తొస్తుంది కదా, కాదు. ఇది లైక్ నార్త్ ఆఫ్రికా ఇస్ టోటలీ డిఫరెంట్. ఉంది పోవర్టీ ఉంది ఆఫ్రికాలో, కానీ నార్త్ ఆఫ్రికా నాకు ఏమనిపిస్తుంది, చాలా క్లీన్ రోడ్స్ ఉన్నాయి, చాలా వెల్ ఆర్గనైజ్డ్ ఉంది. ఇంకా ట్రాఫిక్ కూడా కంట్రోల్లో ఉంది, ఎక్కువ హార్న్స్ ఎవరు కొట్టట్లేదు. కొంచెం చెప్పాను కదా, ఇది యూరోప్ బోర్డర్ అనమాట. దీని నెక్స్ట్ కంట్రీ స్పెయిన్, యూరోప్ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉంది. అండ్ ఫ్రెంచ్ రూల్ చేసింది కాబట్టి మోస్ట్ చాలా వరకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ దగ్గర నుంచి ఏ షాప్కి వెళ్ళినా ఆరెంజ్ జ్యూస్ అనేది చాలా పాపులర్గా దొరుకుతుంది. ఏంటా అనుకున్నా, ఇక్కడ ఆరెంజ్ చాలా ఫ్రీగా అవైలబుల్ ఉంటాయని అర్థమైంది. ఇంకో చెట్లు చూసారా ఇవన్నీ ఆరెంజ్ ట్రీస్, చాలా ఉన్నాయి ఆరెంజెస్. అండ్ ఆరెంజెసే కాదు, డేట్స్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. డేట్ చెట్లు కూడా చాలా ఉన్నాయి, డేట్స్ కూడా ఇక్కడ. అండ్ ఇంకా మేము మా ప్లేస్కి నడుస్తూనే ఉన్నాము. దానిలో ఒక బస్ తీసుకున్నాము. అండ్ మళ్ళీ అక్కడి నుంచి ఇంకో కొంచెం దూరం వాక్ ఉంది. ఈ లోపు వర్షం స్టార్ట్ అయింది మళ్ళీ. అండ్ దారిలో లంచ్ టైం అయిపోయింది. ఇంకా డెస్టినేషన్కి అయితే రీచ్ అవ్వలేదు, కానీ లోపల ఒక బెస్ట్ మొరాకిన్ స్టైల్ రెస్టారెంట్ అండి. సో అందులోకి వెళ్దామని. Is video allowed inside? Thank you. Wow.